నటి సమంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా సమంత రాజ్ నిడమోరుతో సన్నిహితంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఆమె వేలుపై డైమండ్ రింగ్ ఉండడంతో అంతా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదే టాలీవుడ్లో కూడా హాట్ టాపిక్గా మారింది. సమంత కొంతకాలంగా ప్రతి విషయంలోనూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అందుకే మీడియా మొత్తం ఆమెపైనే ఫోకస్ పెట్టింది. సీక్రెట్గా సమంత ఎంగేజ్మెంట్ చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగ చైతన్యతో వివాహం, విడాకుల తర్వాత సమంత ఏమాత్రం తగ్గకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ సినిమాలు చేస్తున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. అలాగే సమంత ది ఫ్యామిలీ మెన్ 2, హనీ బన్నీ లాంటి వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేసిన రాజ్ డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఓ మేజర్ రూమర్ మొదలైంది. ఆమె చేతి వేలికి ఒక డైమండ్ రింగ్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఆమె అభిమానులు రాజ్ నిడమోరుతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ అయిందని అంటున్నారు. ఇక గతంలోనే పికిల్ బాల్ టోర్నమెంట్ లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని కనిపించారు. ఆ సమయంలోనూ సమంత పైన డేటింగ్ రూమర్స్ వినిపించాయి. రీసెంట్ గా మరోసారి శామ్, రాజ్ నిడమోరు ఓ పార్టీలో కలిసి కనిపించారు. ఇప్పుడు దీంతో మరోసారి వీరిపైన నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోనే 2 సార్లు జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ కాస్త వైరల్ అయ్యాయి. ఏదేమైనా సమంత, రాజ్ క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్తలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అయితే తమ పైన వస్తున్న డేటింగ్ రూమర్స్ పైన ఇప్పటి వరకు శామ్ కానీ రాజ్ కానీ ఎవరూ స్పందించలేదు.